వంగవీటి రాధ వైసీపీ రాజీనామాతో విజయవాడ రాజకీయాల్లో కేవలం కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే రాధా కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ భవిష్యత్తును రాజకీయ ప్రణాళికను ఏ విధంగా ఉంటుందో వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చాననే దాని మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాధా అభిమానులు కానీ రంగా గారి అభిమానులు కానీ కొంతమంది మనతో ఉన్నారు, ఆయన తెలుస్తుంది. సార్ చెప్పండి, మొత్తంగా రాధా గారు బయటకు వస్తా ఇప్పుడు వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే అదేవిధంగా రంగా గారి విగ్రహ విషయాలను కూడా జగన్ నాతో చెప్పకుండా వెళ్ళకూడదు అనే విషయాలను కూడా రాధా గారితో అన్నారనే విషయాలు కూడా రాధా గారు తెలియజేశారు. దాన్ని మొత్తంగా మీరు ఏ విధంగా భావిస్తారు? ఏమండి, ఒక తండ్రి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఎవరు పర్మిషన్ కావాలి చెప్పండి? నీ తండ్రి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నావు, నీ తండ్రి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరికి అవసరంలా. గుంటూరు వెళ్ళినప్పుడు మాకు విమర్శ జరిగింది అంటే మేము చూసుకుని వెళ్ళాలా? నీకు పర్మిషన్ పెట్టి వెళ్ళాలా? నీ తండ్రి విగ్రహానికి వెళ్ళావు, శ్రీకాకుళం ఓపెన్ చేసావు, నువ్వు చేసినప్పుడు అదే మనిషి మల్లాది విష్ణు నువ్వు ఏ విగ్రహానికి ఓపెన్ వెళ్ళాడు? వెళ్ళినప్పుడు దానికి మాట్లాడతాం మేము సరిపోము. మా నాయకుడు ఏది మాట్లాడితే ఆయన ఏది చెప్తే ఆ రెండు మాటలు మేము మాట్లాడతాము. ఆయన మాట్లాడి మమ్మల్ని చంపడానికి ఏంటి అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? అంటే మమ్మల్ని బెదిరించడానికి కానప్పుడు మామూలుగా ఆగాలి, ఆగితే పద్ధతిగా ఉంటుంది. లేదనుకో ఏదైనా వచ్చి మాట్లాడుకుంటే ఏదైనా ఉంటుంది ఛాన్సు, అంతవరకే. మేము పార్టీ అనేది ఏది చెప్పం, ఆయన నిర్ణయం తర్వాతే మా నిర్ణయం అంతే. సోషల్ మీడియాకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తన చంపుతారని బెదిరిస్తున్న పోస్టులు పెడతానని కూడా రాధా గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో తెలియజేశారు. దానికి మమ్మల్ని బెదిరియటం ఏంటండి? రంగా గారి అబ్బాయిని చంపేస్తారా? మేము పార్టీ, మాకు పార్టీ అవసరంలా. మేము ఏ జెండా అంటే మా రంగా గారి జెండానే. ఏంటి మా పార్టీతో ఇప్పుడు దాకా మాట్లాడలా, ఆయన మాట్లాడడం మేము మాట్లాడడం. ఆయనకు నచ్చిందనుకో, ఏది నచ్చితే ఆయనకి అదే, ఇంక అంత తప్పితే ఏం మాట్లాడడం. అయితే రంగా గారు అబ్బాయి రాధా గారు కూడా టీడీపీలోకి వెళ్తున్నారని కూడా తీవ్ర వైరల్ అవుతుంది. అదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది అభిమానులకు కూడా టీడీపీలోకి వెళ్ళడం మంచిది కాదని అభిమానులు కొంతమంది పోస్టులు పెడుతున్నారు అనే విషయం కూడా వైరల్ అవుతుంది. అని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఫేస్బుక్లో ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ రాజకీయం ఫేస్బుక్ను ఆధారం చేసుకొని నడవట్లేదండి, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకొకటి, అనుమతులు తీసుకొని విగ్రహాల ఆవిష్కరణ చేయాలి అనేది అసాధ్యమైన మాట. ఎందుకంటే గతంలో మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు మీరు ఎవరు అనుమతులు తీసుకుని ఓదార్పు యాత్రలోకి వెళ్ళారు? ఎవరిచ్చారు మీకు అప్పుడు అనుమతులు? ఆశయం కోసమే కదా మీరు అడిగేసింది. మీకు ఒక నీతి, మాకు ఒక నీతి. మాకు రంగా గారి ఆశయం చాలా ముఖ్యమైన విషయం. మేము అనుమతులు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అనుమతులు తీసుకొని ప్రజా దీవెనలు పొందుకుంటాం ఇంపాసిబుల్. అది అనుమతులు అంటే బిల్డింగ్లకిను లేకపోతే ఇంకా వేరే వాటికి తీసుకోవాలి, కానీ ఆశయాలకి ఎవడో పర్మిషన్లు తీసుకోవడం. వ్యక్తిగతంగా చాలా అభిమానించే వ్యక్తులు మీరు, అలాంటిది రాజకీయంగా రాధా గారి అడుగుజాడలోనే మీరు ఉంటారా, లేకపోతే ఏమైనా మార్పులు వస్తాయి? రాధా గారి నిర్ణయమే మా శిరోధార్యం. సో రాజకీయాల్లో మాకంటూ సొంత ఎజెండా ఏం లేదండి, రంగా గారి ఆశయం సాధించడమే మాకు సొంత ఎజెండా. అయితే మొత్తంగా రాధా గారి ఆశయ సాధన కోసమే మేము కృషి చేస్తాం. రంగా గారి ఆశయ సాధన కోసమే రాధా గారు పనిచేస్తున్నారు. రాధా గారు అడుగుజాడల్లోనే అభిమానులుగా మేము పనిచేస్తామని కూడా అభిమానులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.